హాయ్ అండి, నేను మీ రాజీ. 6th క్లాస్లో నోట్స్ ప్రిపేర్ చేసుకుని చెప్పుకుంటున్నాం కదా. దానిలో భాగంగా ఫస్ట్ లెసన్ అయిపోయింది, ఆహారంలోని అంశాలు. నెక్స్ట్ పదార్థాలను సమూహాలుగా వర్గీకరించడం అనేది ఫిజిక్స్ లెసన్ అండి, నేను చెప్పట్లేదు అది. నెక్స్ట్ పదార్థాలను వేరు చేయడం, ఇది కూడా ఫిజిక్స్. తర్వాత మొక్కల గురించి తెలుసుకుందాం, ఇది బయాలజీ లెసన్. ఇది అయిపోయింది ఆల్రెడీ. ఈనెల వ్యాపనం అది చెప్పుకున్నాం కదా, అది అయిపోయింది. నెక్స్ట్ శరీర కదలికలు లేదా బాడీ మూమెంట్స్, ఇది చెప్పుకున్నాం. ఇది వీడియో అయిపోయింది. అంటే మధ్య మధ్యలో టెక్స్ట్ బుక్ కూడా చూపిస్తున్నాను, అంటే పిక్చర్స్ ఉన్నాయి. తర్వాత నేను మీకు ఎక్కడి నుంచి చెప్తున్నాను, ఏ బిట్ మిస్ అవ్వట్లేదు, తక్కువ బిట్స్ వచ్చాయంటే మీకు డౌట్స్ వస్తాయి, అవన్నీ చెప్పడం కోసం టెక్స్ట్ బుక్ చూపిస్తూ నోట్స్ చూపిస్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ సజీవులు, లక్షణాలు మరియు ఆవాసాలు. 6th క్లాస్లో ఈ 6th లెసన్ చెప్పుకుంటే మనకి 6th క్లాస్ సెమిస్టర్ 1 కంప్లీట్ అయిపోతుంది. సెమిస్టర్ 2లో ఓన్లీ ఒక్క లెసనే బయాలజీ లెసన్ ఉంది, అది కూడా చెప్పుకుంటే 6th మొత్తం కంప్లీట్ అయిపోద్ది, ఓకేనా. చూడండి, సజీవులు, లక్షణాలు మరియు ఆవాసాలు. దీంట్లో మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను రాసుకున్నాను, అవి మాత్రం మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ పైన్, ఓక్, దేవదారు వృక్షాలు. ఈ చెట్లు మనకి ఎక్కడ ఉంటాయి అంటే హిమాలయాల్లో ఉంటాయండి. హిమాలయాల్లో మనకి పైన్, ఓక్, దేవదారు వృక్షాలు ఉంటాయి. నెక్స్ట్ చేపల ఆకృతి అనేది ఎలా ఉంటుందంటే ప్రవాహమయ ఆకృతి. అంటే ప్రవాహానికి అనుకూలంగా నీటిలో ఈదుతుంది కదా, ప్రవాహానికి అనుకూలంగా. చూడండి ఒకసారి మనం పడవ ఆకృతి అని నేర్చుకున్నాం. మనం చేప అనేది పడవ ఆకృతిలో అనేది ఉంటుంది అన్నాం. అలాగే బోట్ షేప్. అలాగే ప్రవాహమయ ఆకృతి అంటే ప్రవాహానికి వీలుగా దాని షేప్ అనేది మాడిఫై అయి ఉంటుంది. అయితే చేప శరీరం నీటిలో స్థిరంగా ఉండేందుకు సహాయపడేవి ఏంటంటే బల్లపరుపుగా ఉండే వాజాలు మరియు తోక. వాజాలు అంటే ఫిన్స్ అండి, ఇంగ్లీష్లో ఫిన్స్ అంటాం. టెయిల్ అంటే తోక. ఫిన్స్, టెయిల్ ఈ రెండు కూడా చేప నీటిలో స్థిరంగా ఉండేందుకు సహాయపడతాయి. ఆ శరీరం కూడా బల్లపరుపుగా ఉంటుంది కదా, ఈ బల్లపరుపుగా వాజాలు కూడా బల్లపరుపుగా సమానంగా ఉంటుంది, అవి సహాయపడతాయి. అయితే నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ని వినియోగించడంలో చేపలోని భాగాలు ఏంటంటే మొప్పలే మనకి ఆక్సిజన్ని సేకరిస్తాయి, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ని విడిచిపెడతాయి. గిల్స్ అంటాం. గిల్స్ ఆక్సిజన్ శ్వాసక్రియలో, చేపలో శ్వాసక్రియకు ఉపయోగపడేవి ముఖ్యంగా చెప్పాలంటే గిల్స్, మొప్పలు. అయితే పర్వత ప్రాంతాల్లోని మొక్కలు ఏ ఆకారాన్ని కలిగి ఉంటాయండి అంటే శంకు ఆకారం, కోన్ షేప్ ఉంటుంది కదా, ఇలా ఉంటుంది కదా కోన్ షేప్ని కలిగి ఉంటాయి. వాలు కొమ్మలు, కిందకి వాలిన కొమ్మలు, సూదుల వంటి పత్రాలు అంటే సన్నగా పొడవుగా ఉండే పత్రాలు, ఆకులు, లీవ్స్ ఉంటాయి, ఓకేనా. పర్వత ప్రాంతాల్లో ఉండే మొక్కల లక్షణాలు అన్నమాట. కోన్ షేప్ ఆకారం, చూడండి కోన్ షేప్ ఆకారం, వాలుగా ఉండే కొమ్మలు, బ్రాంచెస్, సూదుల వంటి లీవ్స్, పత్రాలు. అయితే పర్వత ప్రాంతాల్లో జంతువులు ఎలా ఉంటాయంటే జంతువుల్లో అనుకూలనాలు ఏంటంటే దళసరి అయిన చర్మం, అలాగే బొచ్చు అంటే మీన్స్ హెయిర్, ఎక్కువ చర్మం మీద హెయిర్ ఉంటుంది కదా, హెయిర్. అండ్ రాతి వాలుపై పరిగెత్తుటకు దళసరి గిట్టలు. అంటే నేను షార్ట్ కట్ చేసి రాసుకున్నాను అనమాట. పర్వత ప్రాంతాల్లోని జంతువులకు ఉండే అనుకూలనాలు ఏంటంటే బాడీ దళసరిగా ఉంటుంది, స్కిన్, తర్వాత చర్మంపై హెయిర్ ఉంటుంది, ఎక్కువ హెయిర్ ఉంటుంది, తర్వాత రాళ్ళ మీద అన్నిటి మీద పరిగెడతాయి కదా, ఆ పరిగెట్టడానికి వీలుగా దళసరి అయిన గిట్టలు అంటే కాళ్ళ అడుగున, చూడండి గేదెలు, ఆవులకు అడుగున ఏమవుతుంది, గట్టిగా దళసరి అయిన గట్టిగా రాయి లాంటివి ఉంటాయి. రాతి వాలుపై పరిగెత్తడానికి వీలుగా దళసరి అయిన వాటిని గిట్టలు ఉంటాయి అన్నమాట, ఓకే. అయితే సింహం గురించి కూడా ఇచ్చాడు 6th లెసన్లో. సింహం యొక్క కాలి వేళ్లలోకి ఉపసంహరించబడే పొడవాటి గోళ్ళు ఉంటాయన్నమాట. అంటే సింహం యొక్క కాలి వేళ్ళు ఉంటాయి కదా, వేళ్ల మధ్యలో అంటే లాంగ్ క్లాస్ ఉంటాయి. లాంగ్ క్లాస్ అంటే పొడవైన గోళ్ళు ఉంటాయన్నమాట. అంటే వేరే యానిమల్స్ని ఇలా పట్టుకోవడానికి వీలుగా ఉంటాయి. అయితే సింహం గోధుమ రంగు చర్మం ఉంటుంది. తినబడే జంతువులకు తాను కనిపించకుండా గడ్డి భూముల్లో ఉండేందుకు యూజ్ అవుతుంది. అంటే గోధుమ రంగు చర్మం అనేది ఇంపార్టెంట్ పాయింటా కాదా అనుకోవచ్చు మీరు, కానీ సింహం యొక్క స్కిన్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఎందుకని అన్నాడు అనుకోండి, మనకి చాలా సందేహాలు వస్తాయి. ఆ ఆప్షన్స్ చూస్తే మరీ సందేహం వస్తుంది. అదే బిట్ చదివేసుకుని ఉన్నాం అనుకోండి, మనం అక్కడ చూడగానే మనకి మైండ్లో క్లిక్ అవుతుంది.
ఈ గోధుమ రంగు స్కిన్ అనేది సింహానికి ఎందుకు ఉంటుంది అంటే అది కూడా అనుకూలం అన్నమాట. దానికి ఉపయోగపడే లక్షణం. ఎందుకని? మిగతా జంతువులకు కనబడకుండా పొదల మాటున, చెట్ల మాటున, మట్టి దగ్గర అదే కొండల దగ్గర దాక్కొని ఆ జంతువులను పట్టుకోవడానికి గడ్డి భూముల్లో, మెయిన్గా గడ్డి భూములు బ్రౌన్ కలర్లో ఉంటాయి కదా, గడ్డి భూముల్లో దాక్కొని మిగతా యానిమల్స్ని పట్టుకొని తినేయడానికి ఈ గోధుమ రంగు చర్మం సింహానికి హెల్ప్ చేస్తుంది. జింక గురించి ఇచ్చాడు. బలమైన పళ్ళు ఉంటాయట జింకకి. బలమైన పళ్ళు అంటే టీత్, పెద్ద చెవులు ఉంటాయి. అంటే భక్షకం యొక్క కదలికలను తెలుసుకోవడానికి, ప్రక్కనున్న కదలికలను తెలుసుకోవడానికి ఏవి పెద్ద చెవులు ఉన్న ఎందుకు అంటే చిన్న చిన్న చప్పుళ్ళు కూడా దాని భక్షకం అంటే అది ఏదైనా సింహం అవి వచ్చేస్తున్నాయా, తనకి ప్రమాదం కలిగించే జంతువులు ఏమైనా వస్తుంటే వాటి ఉనికిని తెలుసుకోవడానికి ఈ జింకలకు ఈ పెద్ద చెవులు ఉపయోగపడతాయి. పక్కన ఉన్న కళ్ళు ఒక పక్కగా ఉంటాయి చూడండి, ఒక ప్రక్కగా ఉంటాయి కానీ ఎదురుగా ఉండవు కళ్ళు. ఒక పక్కకి ఒక కన్ను, రైట్ సైడ్ ఒకటి, అలాగే లెఫ్ట్ సైడ్ ఒక కన్ను ఉంటుంది. అంటే ఆ పక్కగా ఉన్న కళ్ళు అన్ని వైపులనున్న ప్రమాదాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే ప్రమాదాలను తప్పించుకోవడానికి 2 రకాలు ఉన్నాయి. తనకి పెద్ద చెవులు ఉన్నాయి, అలాగే ప్రక్కలనున్న కళ్ళు ఉన్నాయి. అంటే సైడ్లో ఉండే కళ్ళు అలాగే పెద్ద చెవులు కూడా ప్రమాదాల నుండి తప్పించుకుంటుంది అనమాట. నెక్స్ట్ మహాసముద్రాల గురించి ఇచ్చాడు మనకి. మహాసముద్రాల్లో స్క్విడ్లు, ఆక్టోపస్లు, ఇవి ఎక్కడ ఉంటాయండి అంటే సముద్ర గర్భంలో, పైన ఉండవు. సముద్రంలో లోతైన నీటిలో లోతు భాగంలో సముద్ర గర్భంలో ఉంటాయి. అలాగే వాటి కదలికలో శరీరాన్ని క్రమబద్ధీకరించుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. వాటి శరీర ఆకృతి అనేది ఎందుకు అలా ఉంటుంది అంటే సముద్ర గర్భంలో నివసించడానికి, అలాగే క్రమబద్ధీకరణ, కావాలంటే ముడుచుకుంటుంది, అది కావాలంటే తెరుచుకుంటుంది. ఆక్టోపస్ తెలుసు కదా, ఇలా ఉంటుంది. ఆ తర్వాత డాల్ఫిన్స్, తిమింగలాలకు మొప్పలు ఉండవు. ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను రాశాను షార్ట్కట్లో. డాల్ఫిన్స్, తిమింగలాలకి చేపలకు ఉన్నట్టుగా మొప్పలు ఉండవు. అందుకే వీటిని మనం ఏమంటాం? క్షీరదాలని కూడా అంటాం. ఓకే. తల పైభాగాల్లో నాసికా రంధ్రాలు లేదా శ్వాస రంధ్రాలు ఉంటాయి. డాల్ఫిన్స్కి, తిమింగలాలకి శ్వాసక్రియకు ఉపయోగపడేలాగా బ్లో హోల్స్ అంటే తల పైభాగంలో నాసికా రంధ్రాలు లేదా శ్వాస రంధ్రాలు, మన ముక్కుకి శ్వాస రంధ్రాలు ఎలా ఉన్నాయో వాటికి కూడా ఉంటాయంట డాల్ఫిన్స్కి, తిమింగలాలకి. చేపల్లో ఉన్నట్టుగా ఉండవు, అందుకే వీటిని మనం క్షీరదాలు అంటాం. అయితే నీటి మొక్కల్లో వేళ్ళు తగ్గించబడి మొక్కను దాని స్థానంలో నిలిపి ఉంచడమే ప్రధాన విధిగా కలిగి ఉంటాయి. నీటి మొక్కల్లో వేళ్ళు తక్కువగా ఉంటాయి, వేళ్ళు ఉండవు. ఎందుకని? దాని స్థానంలో నిలిపి ఉంచడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా? నీటి మొక్కల్లో వేళ్ళు ఉంటాయి కానీ తక్కువగా ఉంటాయి. ఆ తక్కువగా ఉండి కూడా ఏం చేస్తాయంటే దాని స్థానంలో అవి ఉండేలాగా, కదిలిపోకుండా ఉండేలాగా సహాయపడతాయి. అయితే కంప్లీట్ నాన్సెన్స్ అనే ఒక బుక్ ఉందండి. ఆ బుక్ని ఎవరు రాశారు అంటే ఎడ్వర్డ్ లియర్. ఆల్రెడీ ఒక షార్ట్ చేశాను నేను, దాంట్లో చెప్పాను. ఎడ్వర్డ్ లియర్ అనే ఆయన కంప్లీట్ నాన్సెన్స్ అనే బుక్ రాశాడు. అది ఎందుకంటే నిర్జీవమైన పదార్థాల్లో కదలిక లేని వస్తువులలోని మనసులోని భావాలు ఎలా ఉంటాయో అతను తెలియచేశాడు, ఎడ్వర్డ్ లియర్. దాని గురించి ఒక సాంగ్ కూడా ఉంది, కుర్చీ బల్లతో ఏం మాట్లాడిందో ఒక పాట కూడా ఉంది. నేను షార్ట్ చేశాను చూడండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా? ప్లేలిస్ట్లో ఉంటుంది. తర్వాత మొక్కలు తాము ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియలో ఎలాగా కిరణజన సంయోక్రియ ఉంటుంది కదా, ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియలో విడుదల చేసే ఆక్సిజన్ తాము శ్వాసక్రియలో వినియోగించుకునే ఆక్సిజన్ కన్నా చాలా ఎక్కువ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఆహారాన్ని తయారు చేసుకోవడానికి దానికి ఆక్సిజన్ కావాలి, కానీ శ్వాసక్రియకి ఆక్సిజన్ కావాలి. కానీ ఆహారాన్ని తయారు చేసుకునేటప్పుడు ఉపయోగించుకునే ఆక్సిజన్ శ్వాసక్రియలో వినియోగించుకునే ఆక్సిజన్ కన్నా చాలా ఎక్కువ. అంటే ఫుడ్ తయారు చేసుకోవడానికే దానికి ఆక్సిజన్ చాలా కావాలన్నమాట, ఎక్కువ కావాలి. శ్వాసక్రియకి తక్కువైనా సరిపోతుంది. ఓకేనా? శ్వాసక్రియకి తక్కువైనా సరిపోద్ది, కానీ దానికి ఆహారం తయారు చేసుకోవడానికి ఆక్సిజన్ ఎక్కువ కావాలన్నమాట. అయితే మనల్ని ప్రతిస్పందింపచేసే మన పరిసరాల్లో వచ్చే మార్పులనే ప్రచోదనాలు లేదా స్టిమ్యులి అంటారు. ఓకేనా? మనల్ని ప్రతిస్పందింపచేసే మన పరిసరాల్లో వచ్చే మార్పులనే ప్రచోదనాలు లేదా స్టిమ్యులి అంటారు. ఓకేనా? ఇవండి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడతో సెమిస్టర్ 1 అయిపోయింది. ఇంకా కొంచెం ఉంది, అది సెమిస్టర్ 2లో
ఒక లెసన్ అనమాట. దాంతో 6th క్లాస్ అంతా కంప్లీట్ అయిపోద్ది. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్.